Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ తో అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్డ్రాప్ లో భారీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 100 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సో అదిగాక ఇదే కాంబినేషన్ లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అందువల్ల మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుండగా రీసెంట్ గా ఈ సినిమా నుండి బాలయ్య బర్త్డే సందర్భంగా టీజర్ తో ఫ్యాన్స్ కు మాసివ్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇందులో బాలయ్య గత చిత్రాల కంటే పూర్తి భిన్నంగా మరింత పవర్ఫుల్ గా ట్రెండీగా న్యూ ఇయర్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్స్ లో మెస్మరైజ్ చేశాడు. అసలు ఎక్కడ వీరసింహారెడ్డి, ఎక్కడ ఈ ఎన్బికే 111 మూవీ అనేంతలా నేటి జెన్జెడ్ కూడా జై బాలయ్య అనేలా ఆ మేక్ ఓవర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూశాక బాలయ్య డెడికేషన్ కు డైరెక్టర్ గోపిచంద్ మలినేని మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బాలయ్యను ఎలివేట్ చేసిన విధానానికి నందమూరి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. సో మొత్తానికైతే థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఫిలిం సర్కిల్స్ లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ అయితే గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ ఈ డేట్ ను అందుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోందని టాక్. దీనికి ప్రధాన కారణం సినిమా షూటింగ్ పరంగా ఇంకా భారీ వర్క్ బ్యాలెన్స్ ఉండటమే. సో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఇంకా దాదాపుగా 45 రోజుల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అక్టోబర్ నాటికి సినిమాను సిద్ధం చేయాలంటే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులతో కలిపి టైం చాలా తక్కువగా ఉంది. అట్ ఏ టైం క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటూనే షెడ్యూల్స్ విషయంలో కూడా కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. దీంతో దసరా నుండి ఈ సినిమా తప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆల్టర్నేట్ గా కొన్ని రిలీజ్ డేట్స్ అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మూవీ టీం చూపంతా డిసెంబర్ 4 మీదే ఉన్నట్లు తెలుస్తోంది. సో ఒకవేళ ఆ డేట్ కి కూడా షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే బాలయ్యకు బాగా కలిసి వచ్చిన సీజన్ సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు. గతంలో కూడా ఇదే కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని సాధించడమే కాదు అద్భుతమైన వసూళ్లతో బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేసింది. సో అందువల్ల ఈ డేట్ ని కూడా పరిశీలిస్తున్నారు మేకర్స్. సో ఏది ఏమైనప్పటికీ సినిమా అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని టాక్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇన్సైడ్ టాక్. సో దట్స్ ఆల్ గైస్. ఎన్బికే 111 మూవీకి సంబంధించి రిలీజ్ డేట్స్ పై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.